వెండి తెరపై కనిపించే రంగుల ప్రపంచం వెనుక ఎన్నెన్నో చీకటి గాథలుంటాయి. బయటకు కనిపించే వెలుగు జిలుగులు, స్టార్డమ్ చూసి వేలాది మంది యువతి యువకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పరిశ్రమకు వస్తూ ఉంటారు. కానీ అక్కడ అడుగు పెట్టాక గానీ అసలు నిజాలు బోధపడవు. అవకాశాల కోసం కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్ అనే పదాల ముసుగులో లైంగిక వేధింపులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ తనకు ఎదురవుతున్న అనుభవాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతుంది. భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి ఎస్తర్. ఆ తర్వాత జయజానికి నాయిక, గరం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సింగర్ నోయల్ ను వివాహం చేసుకున్న ఈమె కొద్ది కాలానికే మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్లు, సినిమాలతో బిజీగా ఉన్న ఎస్తర్ తాను నటించిన అమరావతికి ఆహ్వానం సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ గురించి ఎస్తర్ మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లైనా ఈ స్థాయికి చేరుకున్నా, ఇప్పటికీ నన్ను కమిట్మెంట్ అడుగుతూనే ఉన్నారు. 2 రోజుల క్రితం కూడా నాకు ఒక కాల్ వచ్చింది అంటూ బాంబ్ పేల్చారు. చాలా మంది హీరోయిన్స్ తమ టాలెంట్ వల్లే అవకాశాలు వచ్చాయని, ఎవరూ తమకు ఇలాంటివి అడగలేదని చెబుతారని, కానీ అందులో నిజం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ వేధింపులు అందరికీ ఎదురవుతాయని ఆమె స్పష్టం చేశారు. తెరపై హాట్ సీన్లను నటించినంత మాత్రాన తనను తక్కువగా అంచనా వేయొద్దని ఎస్తర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. బయట దేవతల్లా కనిపించే వారు కూడా లోపల అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. కానీ నేను ఆ కేటగిరీ కాదు. నేను ఎంతో మందితో పనిచేశాను, ఎప్పుడూ ఇష్యూస్ రాలేదు. కానీ కొందరు మాత్రం ఇప్పుడైనా నేను తగ్గుతానని, అవకాశాల కోసం రాజీ పడతానని గట్టిగా ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నన్ను ఎప్పటికీ వదిలేలా లేరు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్తర్ కీలక పాత్రలో నటించిన అమరావతికి ఆహ్వానం చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్తర్ ను ఇప్పటికీ వేధిస్తున్న ఆ వ్యక్తులు ఎవరు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా మహిళలకు రక్షణ కరువైందనడానికి ఎస్తర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.